ఏం రీల్ తీస్తున్నావు ఇన్స్టాలో? అవును ఎవరి కథ పడుకుంటా ఏం చేస్తున్నావు? ఏం రీల్ తీస్తున్నావు? ఏంటిది? ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎంఎఫ్సి. నేను మీ అంచనా. సో మన స్టూడియోకి అయితే వాళ్ళ గెస్ట్తో వచ్చిండు. ఆ గెస్ట్ని నేను చెప్పడానికే తెలియదు, అందరికీ తెలిసిన వ్యక్తి, ఒక చిన్న డైలాగ్తో ఫేమస్ అయిన వ్యక్తి అయితే మన ముందు ఉన్నారు. అతను ఎవరో చూద్దాం. ఒకే ఒక్క డైలాగ్తో ఫేమస్ అయిన మనిషి మన బ్యాంక్ మోడల్ అంజన్న. సో ఇవాళ అయితే మన స్టూడియోకి వచ్చిండు. అసలు ఆ డైలాగ్స్ అనేది ఎట్లా వచ్చింది, అసలు ఆయనకి ఇన్స్టాగ్రామ్ వాడతుందా, ఆయన ఎట్లా వాడిండు, అసలు ఆ వీడియో ఎట్లా పెట్టిండు అనేది మనం తెలుసుకున్నాం. ఆయన గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి ఈరోజు మొత్తం తెలుసుకోబోతున్నాం. లెట్స్ మూవ్. వెల్కమ్ టు అంజి మామ. నేను బ్యాంక్ అవుతా, బ్యాంక్లో నా పైసలు ఉంటాయి, పోతా. ఎందుకు నువ్వు అట్లా నన్ను ఎందుకంటే బ్యాంక్ ఎందుకైనా నా ఇష్టం, నేను పోతా. ఇంకోసం బ్యాంక్ ఎవరిని అయినా కదా అడుగుతున్నాను, బ్యాంకేనా నాకు ఇట్లా అത്ര ఏందా అన్న. ఇప్పుడు నీ బ్యాంక్ అంటాలంటే నువ్వు బ్యాంక్ అడిపోయి మేము బ్యాంక్ వచ్చిన ఫ్రెండ్స్ అని అన్నావు కదా, అందుకే కానీ నువ్వు ఫేమస్ అయింది. ఒక్కడే లేకపోతే ఫేమస్ అయినా బ్యాంక్ అనకపోతే ఏమన్నా నేను అవునే అని. నువ్వు అసలు బ్యాంక్ ఎందుకైనా, ఎక్కడ బ్యాంక్ అయినావు? గంగాధర బ్యాంక్ అయినావా? గంగాధరలో బ్యాంక్ ఉందా? అయితే నేను బ్యాంక్ అవుతా, బ్యాంక్ వచ్చింది ఇక్కడ నేను మామూలు వేరే వీడియో దానికి మీరు బ్యాంక్ వేరా పోతాం, నేను పోతా బ్యాంకు, నేను పైసలు తెచ్చుకోదా, మీరు తెచ్చుకోండి పైసలు. ఎందుకైనా నీకు ఇట్లా నన్ను అప్సెట్ చేస్తాను, మొత్తం అప్సెట్ ఏం చేస్తున్నాను మళ్ళీ బీబీలు అయిపోయి వాడు. రే నీకు దండం పెడతాను నువ్వు. రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు? బీపీలు ఎప్పుడు కాదు అంజన్న, నువ్వు గంతగానం బీపీ ఎందుకు పెంచుకుంటానవే? నువ్వు బ్యాంక్ పోయి వీడియో చేసినావనే కదా అందుకు ఫేమస్ అయినవనే నేను అట్లా అంటాను. నువ్వు నార్మల్గా అయితే నేను అన్నారు కదా అంజన్న. సరే పోనీలే, మరి నీకు ఆలోచన ఎట్లా వచ్చింది ఆడ వీడియో తీయాలంటే? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నువ్వే తీసుకున్నావు వీడియో, ఎవరైనా తీసిందా? నీకు ఇన్స్టాగ్రామ్ ఎట్లా వాడుతుంది? నీకు ఎవరైనా చెప్పిందా? మరి నాకు ఇన్స్టాగ్రామ్ వాడడానికి పోయింది. నేను మీరు మొత్తం అందరికి ఇట్లా ఆడుతున్నాను, ఇప్పటి నుంచి ఇట్లా ఆడుతున్నారు, ఇట్లా ఎందుకు అవుతున్నాను? నేను ఇన్స్టాగ్రామ్ వాడతా, వీడియోలు తీస్తా పెడతా. అలా వీడియో తీసి మా దాంట్లో ఇట్లే అదేముంది మా అల్లు నేర్పిండు, మా అమ్మ నీకు వీడియో చెప్తాను అక్కడ నేర్పిండే. మీరు ఇన్స్టా వాడతా అని వాడుతుంది. ఏమైతే మీరు మాట్లాడేది, మీరు అడిగేది నేను చెప్పాను. అరే అంతగానం గరం గాగే అంజన్న, ఇది గరం అవుతాను. సరే పోనీలే, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? 6 దాకా వేరు. 6 దాకా చదివినావా? తర్వాత అంటే ఏమన్నా బంద్ చేసినావా? అడిగినా వర్క్ చేసినావు తర్వాత? మధ్య కరిమల్ల మైలేజ్ బార్ అని అంటే వర్క్ చేసినావు అలా? మళ్ళీ అంచెలు పోయి మండల్లో వాటర్ పంట పనిచేసినాం. మళ్ళీ అంచెలు పోయి ఒకట మన వైన్స్ ఉంటుంది, వైన్స్ లో వర్క్ చేసినావా? అరే మరి తాగడం రా వైన్స్ లో ఇష్టం. అప్పుడు మనం అంతా అలవాట్లేదు. వేస్తావు ఇది ఏమన్నా? అదే అవి నీట్గా ఉంటావు, అందరికీ మంచిగా నీట్గా. ఈ మందలు పట్టు కానీ అది ఇది ఏం అలవాట్లేదు. అప్పుడు ఏమి లేవు, అప్పుడు ఇచ్చింది మంది. వీడియోలు సిగరెట్లు ఏమన్నా తాగుతున్నా? అలవాట్లేదు, ఇట్లా జోలుకోవు. ఇప్పుడు వీడియో తీస్తాను కదా ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్ అది, మరి ఊళ్ళో ఏమన్నా అంటలేదా ఎందుకు తీస్తాను అని? అమ్మ ఇట్టం నా ఫోన్ వీడియో అంటే నార్మల్ గా తీస్తాను అంటే అరే ఏంద్ర గిట్లా తీస్తాడు అంటే నార్మల్ గా ఊళ్ళో అంటారు అట్లా. అంటే నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్పినావు? పాగలు అంటారు, అంటారు ఇటు నైట్ తీసి పెట్టాను. ఎవరయ్యా నువ్వు అమంగళంగా మాట్లాడతావు? వీటి దీన్ని తీసి పెడతావు, ఇక వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. అంటే ఇప్పుడేం చేస్తాను మరి ప్రజెంట్? ఏమో సార్ నాకు తెలియదు సార్. అవును అని నేను మొన్న ఒకటి షార్ట్ ఫిలిం కూడా చూసినాను, ఇది ఈ ధూమ్ధామ్ ఛానల్ వేస్తాను కదా మావ క్యారెక్టర్, అది ఎట్లా వచ్చింది నీకు? అది నేను ఫస్ట్ యూట్యూబ్ పరిచయం చేసింది మై విలేజ్ షో అన్న ధూమ్ధామ్ ఛానల్, తిరుపతి అన్నల ఛానల్, వాళ్ళ ఛానల్, రాజుల ఛానల్, తిరుపతి అన్న ధూమ్ధామ్ ఛానల్. రైట్. అలా నువ్వు మావ క్యారెక్టర్ వేసినావు, మస్తు వేసినావు తెలుసా? ఆ అమ్మాయికి తండ్రి క్యారెక్టర్, మన ఆయనకి ఇంకొకరికి ఎవరికి ఆయన పేరు సుబ్బి దాంట్లో మామ క్యారెక్టర్ సూపర్ చేసినావు, ఎక్సలెంట్ అసలు. థ్యాంక్ యూ అన్న, సూపర్ చేసినావు, మస్తు చేసినావు. ఇప్పుడు నీకేమైనా ఆపర్చునిటీలు వస్తున్నాయి, అంటే నీకేమైనా అవకాశాలు వస్తున్నాయా? వస్తున్నాయి, పోతున్నావు. మొన్న ఒకటి రీసెంట్గా సర్పంచ్ అంజి మోడల్ లవర్ అంజి మోడల్ లవర్ తీసుకోవాలి. అవునవును. మళ్ళీ నెక్స్ట్ అంజి మోడల్ సర్పంచ్ అంజమావ అంటే పులి. మరి నువ్వు సర్పంచ్కి వేస్తావా ఇప్పుడు ఊళ్ళే?
అది అది ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు వేసు లేదు ఇక. సర్పంచ్కే కానీ ఆ, వార్డు నెంబర్ పోటీ చేద్దామని చెప్తున్నా. వార్డు మెంబర్కా? వార్డు మెంబర్కి పోటీ చేస్తావా డైరెక్ట్ గా? ఏ వార్డు మెంబర్ సీదా సర్పంచ్ పోటీ చేయాలి. సర్పంచ్ పోటీ చేస్తే నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను ఇప్పుడు. సర్పంచ్కి పోటీ చేయండి ఖచ్చితంగా. సర్పంచ్ పోటీ చేస్తే ఫస్ట్ వార్డు నెంబర్ పోటీ చేస్తే డైరెక్ట్ సర్పంచ్ కేసే. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ మ్యాన్. ఊళ్ళో సపోర్ట్ ఉంటుందా యూత్ ఏమన్నా ఇట్లా? నువ్వు కూడా యూత్ లెక్కనే ఉంటావు కదా, ముసలి వేడైనా మంచిగా గట్టిగా ఉన్నావు, బండ యూత్ లెక్కను. ఇప్పుడు కొద్దిగా ఫేమ్లోకి వస్తుంది కదా, అవునవును, ఇప్పుడు బాగా ఫేమ్ ఉంది కదా, నీ ఫేమ్లోనే ఉన్నావు ఆల్రెడీ. అందుకోసమని అవును, నీకు చిన్నప్పుడు 6th క్లాస్ అన్నావు కదా వర్క్ చేసినావు, అప్పుడు ఏమన్నా లవ్ స్టోరీ ఉండేనా? స్టోర్ అంటే ఉండే కానీ అప్పుడు నడిపిస్తున్నా, అప్పుడు నడిపించినా ఇప్పుడు క్లోజ్ చేసిన నడిపిస్తున్నా. ఇప్పుడు లవ్ స్టోరీ అయితే మొత్తానికి ఉందంటావు, మస్తు ఎంజాయ్ చేసినట్టున్నావు. సరే కానీ మరి ఆ అమ్మాయి ఫస్ట్ నువ్వు అమ్మాయిని లవ్ చేసినావు, అమ్మాయి నేను లవ్ చేసిందా? వన్ సైడ్ వన్ సైడ్ లవ్వా? ఎట్లా లవ్ చేసినావు అప్పుడు? అంటే ఏమన్నా గిఫ్ట్ ఇచ్చినావా? మన బర్త్డే రోజు ఒకటి మంచి రసకులువే. ట్రైన్ కట్టి అంటే ఫోటో ఫ్రేమ్ కట్టించినావు అప్పుడే? అమ్మో డేంజర్ నువ్వు అంజమామ. ఏమన్నది తీసుకున్నదా? నేను ఎందుకు ఇస్తున్నాను? నేను రెస్పాండ్ అవును. నాకు జీల్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది. అంటే అప్పుడు నువ్వు బతిమిలా అన్నావు కదా, ఏమని బతిలా అన్నావు ఒకసారి చూపెట్టవా? ఇట్లా అన్నావు ఆ బాబులు అన్నావా? ఏది తీసుకోండి నేను ఇద్దరు మాట్లాడాను. అంటే నువ్వు అలిగినావు ఇక బంద్ అయిందా? అంటే గక్కనే అయిపోయింది మీ లవ్ స్టోరీ. కానీ ఇక ముందు ఎవరైనా అమ్మాయిని ప్రేమించేవాళ్ళు వాళ్ళని ప్రేమించకూడదు, మీరు టెన్షన్ తెచ్చుకోకూడదు. మీరు ఎవరు లవ్ చేసిరా ఆమెకి ఇష్టమైతే లవ్ చేయొద్దు. నేను వన్ సైడ్ లవ్ వన్ సైడ్ అంటే మీ బతుకు తాగుడు తినుడు మొత్తం మెంటల్ ఎక్కిపోద్ది. ఫ్రెండ్స్ దయచేసి మీకు అందరూ చెప్పేది ఒకటే, ఎవరైనా లవ్ అస్సలు చేయకపోతే ఫ్రెండ్స్. సరే అందుకని ఏమవుతుంది, మంచి రసకుడు అమౌంట్ అయిపోయింది. మరి ఇప్పుడేమన్నా నీకు ఇప్పుడు మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలా, అందరూ నీకు లైక్స్ కొడుతున్నారు, కామెంట్ కొడుతున్నారు, మరి నిన్ను ఎవరైనా లవ్ చేసిరా? ఇన్స్టాలో ప్రపోజ్ చేసారు ఇన్స్టాలో గిట్ట? ఇప్పుడు లేదు ఇక. అంటే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు అంజనా, నీకు తెలుస్తలేదు నీ వాల్యూ. నువ్వు చాలా టాలెంట్ పర్సన్. బ్యాంక్ అంజనా అంటే ఒక్కొక్కరికి దడా ఏంటి చెప్పు? సిగ్గుపడతాడు అంజనా. ఒకసారి సిగ్గు కెమెరా సిగ్గుపడు అన్న. మరి ఇప్పుడు ఫస్ట్ టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్లోకి వెళ్ళి చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చారు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కూడా చాలా మంది ఇండస్ట్రీలోకి వెళ్ళి. ఇండస్ట్రీ అంటే సినిమా అవకాశాలు. సో నీకు అట్లా ఏమన్నా సినిమాలలో అవకాశం వస్తే పోయే ఛాన్సెస్ ఉన్నాయా? వెళ్తావా? ఇప్పుడు యుద్ధంలోకి దిగాం కదా, యుద్ధం కంటిన్యూ చేస్తాం. అప్పుడు ఇక ఆపేది లేదు పోరాటాన్ని. ఎయిరా అంటే ఏడదే చూడయ్యా. అన్నా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నా? ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు, బిగ్ బాస్ లో కూడా మన టాక్ వినిపిస్తుంది. ఛాన్స్ వస్తే ఇంకా సెటిల్ అయిపోవడమే. ఖచ్చితంగా నీకు మంచి ఛాన్సెస్లు వస్తాయి సినిమాలో, మంచిగా చేస్తావు. పర్లేదు, ఇప్పుడు నువ్వు చాలా ఫేమ్లో ఉన్నావు, నీకు తీసుకుంటారు. ఖచ్చితంగా నువ్వు రాజమౌళి గారి సినిమాలో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సినిమాలోకి వెళ్తావన్నా, నీకు చాలా టాలెంట్ ఉంది. ఒక్కసారి నా కోసం డైలాగ్ చెప్పు, బ్యాంక్ డైలాగ్ ఒక్కసారి కెమెరాకి వెళ్ళి. బ్యాంక్ వచ్చినావు మళ్ళీ ఒకసారి. బ్యాంక్ గుడ్బల్ బ్యాంక్ చూసి లేదా ఫ్రెండ్స్, ఒకే ఒక్క డైలాగ్తోని దేశం అంతటా ఫుల్ ఫేమస్ అయినా అన్న. ఎక్కడికి పోయినా అంజి మోడల్ బ్యాంకు మోడల్ ఇదే నడుస్తుంది. సో అన్నైతే ఇంకా మనం సపోర్ట్ చేసి ఫుల్ ఎంకరేజ్ చేయాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం బ్యాంకు మోడల్ని మనం సినిమాలకు పంపించాలి. మనోడిని మనము నిరూపించుకోవాలి, మొత్తం మనం లేపాలి. అంతే మనోడిగా ఎక్కడికంటే అక్కడ పట్టుకుని పోవాలి. రాజమౌళి సినిమాలు ఛాన్స్ కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీలో మొత్తం బ్యాంక్ మోడల్ అనే పేరు వినవాడాలి. రీచ్ కోసం ఎంతకైనా తెగిస్తావు కదరా నువ్వు. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెక్స్ట్ ఇంటర్వ్యూ వరకు ఖచ్చితంగా సినిమాలో ఛాన్స్ రావాలి అన్నకి. ఏమంటావు అన్న? ఓకే. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పవా? లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం మళ్ళీ కలుద్దాం. ఒక విషయం